జోగి రమేష్ అరెస్టు ఖాయమా? ఆయనపై పోలీసులకు పూర్తి ఆధారాలు దొరికాయా? కోర్టుకు అన్ని వివరాలు సమర్పించారా? ఇక జోగి తప్పించుకునే అవకాశమే లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో జోగి రమేష్ అరెస్టు ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఆయన హడావుడి చూస్తుంటే కూడా అదే నిజమని తెలుస్తోంది. ప్రతిరోజు ప్రమాణాలు, సవాళ్లు అంటూ ఆయన హంగామా చేసేసరికి ఎందుకో భయపడుతున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అర్థమవుతోంది. మొన్న మధ్యన విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కుటుంబమంతా కలిసి ప్రమాణానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై వైసీపీలో చర్చ సైతం సాగుతోంది. జోగి అతి చేస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అనవసరంగా పార్టీని కల్తీ మద్యం కేసులో ఇరికించారని జగన్ రెడ్డి సైతం అసహనంతో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి జోగి మంత్రిగా ఉన్నప్పుడే కల్తీ మద్యం తయారు చేయించారన్న ఆరోపణలు ఇప్పుడు బలపడుతున్నాయి. అయితే అప్పట్లో ఏ మనుషుల చేత పని చేయించారో ఇప్పుడు అదే వారితో చేయించి ప్రభుత్వంపై మరకలు అంటించాలని చూశారు. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి కుటుంబం ఇన్వాల్వ్ అయ్యింది. కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కుటుంబంతో కలిసి ప్రమాణానికి సిద్ధపడడం సాహసమే. తప్పు చేయనప్పుడు ఆ ప్రమాణాలు ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్న. తమకిస్తామన్న నగదు ఇవ్వకపోవడం, కేసుల్లో ఇరికించడం, తామెవరమో తెలియదని బుకాయించడం వంటి వాటితో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు పూర్తి వివరాలు పోలీసులకు అందించారు. అప్పట్లో జోగి మంత్రిగా ఉన్న సమయంలో ఎలా ప్రోత్సహించారు, నకిలీ మద్యం ఎలా తయారు చేసింది వంటి సమగ్ర వివరాలు అందించారు. అదే వివరాలతో నివేదిక పోలీసులు కోర్టుకు అందించారు. కోర్టు ఆదేశాలతో జోగి అరెస్టు జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజకీయ అరెస్ట్ అని భావించడానికి వీలు లేకుండా ఓ పద్ధతి ప్రకారం దర్యాప్తు జరిపి జోగి రమేష్ను అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ అయితే జోగి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని సమాచారం. అందుకే జోగి హడావుడి చేస్తున్నట్టు తెలుస్తోంది.